ఒక గొప్ప కర్మయోగి ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెట్టబడింది. ఎందుకంటే వరప్రసాద్ రెడ్డి గారి జీవితం, ఆయన ప్రపంచం కోసం చేసిన సేవ, ఇవన్నీ కూడా ముఖ్యంగా యువతరానికి తెలియాలి. ఇందాక నిరంజనాచారి గారు చెప్పినట్టు ఆయన యాక్చువల్గా ఒక ఇంజనీర్. ఒకసారి ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు వారి మిత్రులతోనో బంధువులతోనో ఒక మీటింగ్కు హాజరవడం జరిగింది. అక్కడ వ్యాక్సిన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఆ సభలో ఉన్నవారు భారతదేశం పట్ల, ముఖ్యంగా ఏషియా దేశాల్లో ఉన్న వారి పట్ల ఒక రకమైన భావాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. మీరు మా దగ్గర నుంచి వ్యాక్సిన్లు తీసుకోవడానికి, వీలైతే ఉచితంగా తీసుకోవడానికి మీరు వస్తుంటారన్న ఒక భావాన్ని వాళ్ళు ప్రకటించిన తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు అది ఒక ఇన్సల్ట్గా ఆయన తీసుకున్నారు. ఇటువంటి గొప్ప భారతదేశం నుంచి వచ్చిన మనకి ఇటువంటి ట్రీట్మెంట్ లభిస్తోంది, అందువల్ల ఈ వ్యాక్సిన్ని ఏం చేయాలి, ఈ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచాన్ని జయించాలి అనే ఒక సంకల్పంతో ఆయన ఇక్కడికి రావడం, తర్వాత ఆయన విస్తృతంగా చదవడం, ఆ తర్వాత శాంతా బయోటెక్ అనే సంస్థను ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఎంతో కాస్ట్లీ అయిన వ్యాక్సిన్ని అతి తక్కువ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఆయన వ్యాక్సిన్ తయారు చేసి, ఏ దేశాలైతే మన భారతదేశం గురించి ఆ విధంగా మాట్లాడారో మళ్ళా ఆ దేశానికి తిరుగు టపాలో ఆయన భారతదేశం అంటే ఏంటి అని చూపించిన ఒక మహానుభావుడు ఆయన. అందువల్ల ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాలి. వరప్రసాద్ రెడ్డి గారి గురించి చదవండి. ఎందుకంటే ఇదంతా ఆయన ఎందుకు చేయగలిగారంటే ఆయన కూడా భగవద్గీత ద్వారా స్ఫూర్తిని పొందిన వ్యక్తి. భగవద్గీతలో ఆయన స్ఫూర్తిని పొందడం వల్ల ఈ విధమైన అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. అందువల్ల ఆయన చెప్పినట్టు పిల్లలందరూ కూడా ఈ భగవద్గీత ద్వారా గొప్ప స్ఫూర్తిని పొందాలి. ప్రతిరోజు ఉదయం లేచి కనీసం ఒక శ్లోకం మనం నేర్చుకునే విధంగా, శ్లోకంతో పాటు దాని అర్థం, ఆ తెలుసుకున్న అర్థాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవడం, ఆచరించడం అన్నది చాలా ముఖ్యమైనది. అందువల్ల ఈరోజు సంస్కృత భారతి, ప్రజ్ఞా భారతి మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ వారి ద్వారా ఈ భగవద్గీత సప్తాహలో ఈరోజు మాట్లాడే అవకాశాన్ని నాకు కలుగజేసినందుకు మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు భగవద్గీత సివిల్ సర్వీసెస్లో, ముఖ్యంగా పోలీస్ సర్వీసుల్లో దీన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది. గత 3-4 రోజులుగా అనేక మంది వక్తలు వచ్చి వారి యొక్క విశేషమైన అనుభవాలను, భగవద్గీత ద్వారా వారు ఎలాంటి స్ఫూర్తిని పొందారు అన్న విషయాన్ని అందరికీ చక్కగా వివరించి, భగవద్గీత పట్ల ముఖ్యంగా యువతరంలో ఒక రకమైన ఇంట్రెస్ట్ను క్రియేట్ చేసి వారి జీవితాలు కూడా భగవద్గీతను పఠిస్తూ, భగవద్గీతను పాటిస్తూ మనం జీవితాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ 3 సంస్థలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో భగవద్గీత ఏ విధంగా నాకు ప్రేరణ కలిగించింది, ఆ తర్వాత భగవద్గీత అనేక పరిస్థితులలో ఏ విధంగా నాకు మార్గదర్శనాన్ని కలుగజేసింది అన్న విషయాలను మీతో పంచుకొనడానికి ప్రయత్నిస్తాను. చిన్నతనంలో కూడా భగవద్గీత అన్నది మా పరిసర ప్రాంతాల్లో మారుమోగుతుండేది. ఎందుకంటే నా చిన్నతనం అంతా శ్రీశైలంలో నేను చదువుకున్నాను. శ్రీశైలంలో ముఖ్యంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా భ్రమరాంబ మల్లికార్జునుల దేవాలయం, ఆ తర్వాత మేము నివసిస్తున్న పరిసరంలో కూడా అనేక దేవాలయాలు ఉండడం, వాటిలో భగవద్గీత గురించి అనేక ప్రవచనాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చిన్నప్పుడు అనేక మంది వక్తలు మా స్కూల్లో కానీ, సాహితీ భారతి అని ఆ శ్రీశైలంలో ఉన్న ఒక సంస్థ ద్వారా కూడా అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది. అందువల్ల భగవద్గీత యొక్క స్ఫూర్తి చిన్నతనం నుండి ఇంటిలోను, ఆ తర్వాత చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం కలిగింది. భగవద్గీత అన్నది చాలా మంది వ్యక్తులను ప్రోత్సాహం ఇచ్చింది, వాళ్లకు స్ఫూర్తిని కలుగజేసింది.
అదేవిధంగా భారతము మరియు రామాయణం ఇవి కూడా అనేక మంది వ్యక్తులకు స్ఫూర్తినిచ్చింది. గొప్ప గొప్ప పనులు చేసిన వారు, తరువాత దేశానికి ఒక సేవ చేసిన వారంతా కూడా భారత రామాయణాలు అంటే భగవద్గీత నుంచి వారందరూ కూడా స్ఫూర్తిని పొందినవారు. మహాత్మా గాంధీ గారు భగవద్గీత గురించి రాశారు. నాకు ఎప్పుడైనా ఒక పరిష్కారం ఎప్పుడైనా దొరకాలి అంటే నేను భగవద్గీతను చూస్తాను, భగవద్గీతను నేను కన్సల్ట్ చేస్తాను, నేను సంప్రదిస్తాను అన్నారు ఆయన. అదేవిధంగా బాలగంగాధర తిలక్ ఎవరైతే స్వరాజ్యం నా జన్మ హక్కు అని మాట్లాడిన మహానుభావుడు, ఆయన కూడా గీతా రహస్యం అని భగవద్గీతకు భాష్యం రాశారు. వివేకానందుల వారు, అరబిందో ఘోష్, సుభాష్ చంద్రబోస్, ఇలా ఖుదీరామ్ బోస్ అయితే చివరికి ఉరికంబం ఎక్కుతున్నా కూడా ఒక చేతిలో భగవద్గీతను తీసుకొని వెళ్ళారు. దానివల్ల ఎంతో మంది ప్రభావితమైన వ్యక్తులు ఈ భగవద్గీత ద్వారా ప్రభావితమయ్యారని ముఖ్యంగా యువతరం పిల్లలు తెలుసుకోవాలి. అటువంటి భగవద్గీతను గనుక మనం చదివి దాన్ని గనుక మన ఆచరణలో ఒక భాగంగా చేసుకుంటే మనమందరం కూడా ఎంతో గొప్ప అనుభవాలను, గొప్ప విజయాలను సాధించవచ్చని మీరందరూ తెలుసుకోవడం చాలా అవసరం. అందువల్ల వరప్రసాద్ రెడ్డి గారు త్వరగా ఆయన ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలన్నారు. అందువల్ల మీ అందరికీ ఆయన ఉపస్థితిలో నేను తెలియజేయడం ఏంటంటే, భగవద్గీతను ప్రతిరోజు చదవండి, భగవద్గీతలోని విషయాలను నేర్చుకోండి, నేర్చుకున్న విషయాలను మన జీవితంలో ఒక భాగాన్ని చేయండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ భగవద్గీత ఏ విధంగా నా జీవితంలో అనేక విషయాలను బోధించిందన్న కొన్ని సంఘటనలతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ అంటాం మనం. సివిల్ సర్వీసెస్ అంటే మనం ఇందులో సర్వీస్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. సర్వీస్ అంటే సేవ. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కావచ్చు, ఇండియన్ పోలీస్ సర్వీస్ కావచ్చు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కావచ్చు, అనేక 28 సర్వీసులకు సివిల్ సర్వీసెస్ అనే పరీక్ష నిర్వహించబడుతుంది. అందువల్ల ఇందులో ముఖ్యంగా మనం అంతా చూడాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమైనది సేవ, సర్వీస్ అన్నది ప్రధానమైన విషయం. అందువల్ల మీకు పోలీస్ సర్వీస్ తీసుకుంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అని, తెలంగాణ పోలీస్ సర్వీస్ అని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని, రకరకాల పోలీస్ సర్వీసులు మనం వింటుంటాం. అది ప్రజలకు తెలియడానికి భుజాలపైన స్టీల్తో తయారు చేయించి యూనిఫామ్ పైన కూడా మేము ధరిస్తుంటాం. అందులో ఎస్ అనే శబ్దం చాలా ముఖ్యమైనది. అంటే సర్వీస్. అంటే ఖాకీ యూనిఫామ్ అంటే సర్వీస్ అని తెలియజేయడానికి ఆ విధంగా భుజం మీద స్టీల్తో తయారు చేయించి మేము పెట్టుకుంటుంటాం. వీటికి తోడు ప్రతి పోలీసు కూడా ఏదో ఒక మోటో అన్నది కూడా ఉంటుంది. నేను మహారాష్ట్ర పోలీసుకి చెందినవాడిని. నేను సివిల్ సర్వీసెస్ లో సెలెక్ట్ అయినా మహారాష్ట్ర రాష్ట్రానికి నన్ను అలాట్ చేశారు కాబట్టి నేను మహారాష్ట్ర పోలీస్ విభాగంలో 21 సంవత్సరాలు పనిచేశాను. మహారాష్ట్ర పోలీసుల యొక్క మోటో, దీన్నే బృహదవాక్యం అంటారు. అదేంటంటే సదరక్షణాయ కల నిగ్రహణాయ, ఇట్ ది గుడ్ అండ్ కంట్రోల్ ది ఈవిల్ అన్నది మహారాష్ట్ర పోలీస్ యొక్క మోటో. సదరక్షణాయ కల నిగ్రహణాయ. ఇది కూడా మీరు చూస్తే ఇది మహాభాగవతం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పదం ఏ సందర్భంలో ఈ పదం అందులో, ఈ వాక్యం అందులో ఉపయోగించబడింది అంటే, కృష్ణుని వద్దకు ప్రజలు వచ్చి జరాసంధుని యొక్క దుర్మార్గాల గురించి చెబుతూ, రాజన్నవాడు రాజధర్మం పాటించాలి, రాజన్నవాడు సదరక్షణాయ కల నిగ్రహణాయ చేయాలి, అంటే సజ్జనులను రక్షించడం, దుర్జనులను శిక్షించడం, ఇది రాజు యొక్క ధర్మం అని వారు శ్రీకృష్ణుని ముందు విన్నవించుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో ఉపయోగించిన ఈ వాక్యాన్ని మహారాష్ట్ర పోలీస్ యొక్క బృహదవాక్యంగా ఉపయోగించబడింది. అందువల్ల ఈ సేవ అన్నది పరమార్థం కావాలి అన్నది నేను ఎప్పుడు చెబుతుంటాను. మన డ్యూటీస్ ని సక్రమంగా చేస్తే అదే ఒక పెద్ద సేవ అవుతుంది. సాధారణంగా చాలా మంది అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అన్నదానాల్లో కానీ, లేకుంటే శ్రమదానాల్లో కానీ, లేకుంటే వృక్షాలను నాటడం, చెట్లను నాటడం, మొక్కలను నాటడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. రక్తదానాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారు వారి పనిని చక్కగా చేయగలిగితే వేరే సేవ చేయాల్సిన అవసరం లేదు అన్నది మనం గ్రహించాలన్నమాట. అంటే అప్హోల్డింగ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఎన్షూరింగ్ ది ఇంపార్షియల్ యాక్షన్, ఇవే సేవ అని నేను అనుకుంటాను అనమాట.
అంటే మనకు అతి ఉత్తమమైన రాజ్యాంగాన్ని మనం దాని స్థానాన్ని కాపాడుతూ ఇంపార్షియల్ యాక్షన్ అంటే పక్షపాత ధోరణి లేకుండా మనం గనక చర్యలు తీసుకుంటే అదే నిజమైన సేవ అవుతుందన్నది ముఖ్యంగా మాకు పోలీస్ సర్వీస్ లో ట్రైనింగ్ లో కూడా నేర్పిస్తుంటారు. ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి అది తనకే జరిగితే ఏ విధంగా స్పందిస్తారు అన్న భావం కలిగినప్పుడు ఆ స్పందించడం అన్నది చాలా ముఖ్యమైనది సేవలో. అటువంటి స్థితిలో సేవ అన్నది ఒక పరాకాష్ఠకు చేరుకుంటుందన్నమాట. అంటే ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితి చూసి అది తనకే జరిగితే ఏ విధంగా స్పందిస్తానో అన్న భావనతో మనం గనక సేవ చేయగలిగితే ఆ సేవ ఒక పరాకాష్ఠకు చేరుతుందని చెప్తానన్నమాట. మొన్న మీరు హైదరాబాద్ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి అందరూ చదివి ఉంటారు. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ఒక అంబులెన్స్ ని 4 కిలోమీటర్లు దాని వెంట పరిగెడుతూ దారి చూపించి దాన్ని హాస్పిటల్ కి చేర్చాడు ఆ వ్యక్తి. అతని పేరు బాబ్జీ అనుకుంటాను, కానిస్టేబుల్. దీని ద్వారా అతను ఆ అంబులెన్స్ లో ఉన్న పేషెంట్ కి సేవను అందిస్తూ సమాజానికి తన ఉపయోగాన్ని చాటి చెప్పాడనమాట. ఇది ముఖ్యమైన విషయం. అందువల్ల ఈ వ్యక్తి, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ భగవద్గీత చదివాడో లేదో తెలియదు కానీ భగవద్గీత సారాంశాన్ని తన డ్యూటీలో, తన సేవలో అందరికీ చూపించాడనమాట. అది సేవ అంటే. భగవద్గీతను చదివితే మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, తరువాత మనం ఏ విధమైన భావంతో పని చేయాలి, ఒక భయంకరమైన పరిస్థితిలో మనము చిక్కుకున్నప్పుడు ఏ విధమైన అధైర్యపడకుండా మనం ఏ విధంగా మన కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది మనకు భగవద్గీతలో విశిష్టంగా మనకు కనపడుతుందన్నమాట. అందువల్ల ఈ బాబ్జీ అన్న వ్యక్తిని నేను మీకు ఒకసారి చెప్పడానికి కారణం ఏంటంటే అతను ఒక యోగి శ్రేష్ఠుడు. ఎందుకంటే భగవద్గీత ఇదే చెబుతుందన్నమాట. సమస్త ప్రాణుల యందు సుఖమును గాని దుఃఖమును గాని తన తోడ పోల్చుకొనుచు తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగ్య శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు అని చెప్పేసి మన భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. అందువల్ల భగవద్గీతలో మనకు అనేక విషయాలు తెలుస్తాయి. అందువల్ల నేను ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఒక యోగి శ్రేష్ఠుడు అంటాడనమాట. ఎందుకంటే సుఖమును గాని దుఃఖం గాని తన తోడ పోల్చుకొని తన వలె సమానముగా ఎవరు చూస్తారో వాళ్ళను యోగి శ్రేష్ఠుడు అంటారనమాట. అందువల్ల మనం అందరం కూడా ఆ విధంగా సమస్త ప్రాణుల్లో ఉన్న సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని మనం పోల్చుకుంటూ తన వలె సమానంగా ఎవరు చూస్తారో వాళ్ళను యోగి శ్రేష్ఠుడు అంటారు. అందువల్ల మనందరికీ కూడా యోగి శ్రేష్ఠుడు అయ్యే అవకాశం మనందరిలో ఉంది. అందువల్ల ఆ విధంగా శ్రీకృష్ణుడు బోధించిన అనేక విషయాలను మనం నేర్చుకుంటూ ఆ విధమైన సేవలు గనక మనం చేసుకుంటూ వెళితే ఒక మంచి సమాజాన్ని మనం అంతా కలిసి నిర్మించవచ్చు. ముఖ్యంగా ప్రజలు పోలీసు నుంచి ఎన్నో కోరుకుంటుంటారు. పోలీసు ఈ విధంగా ఉండాలి అని కోరుకుంటుంటారు. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ సహాయం మనకు కావాలి. ఎవరైనా దుర్మార్గం మన మీద చేస్తున్నప్పుడు వెంటనే పోలీసు వచ్చి దాని నుంచి మనల్ని రక్షించాలి. ఇలా అనేక భావాలతో ప్రజలు పోలీసుల పట్ల చూస్తుంటారు. అంటే ఒక పదంలో చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ గా పోలీసు ఉండాలి అని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా చట్టాలను అమలు చేసే వాళ్ళు ఆ చట్టాల కన్నా అతీతులుగా ఉండాలి అన్నది ప్రజలు కోరుకుంటారు. అవినీతి నిరోధక చట్టం అమలు చేసేవారు పోలీస్. అందువల్ల వారు అవినీతి చేయకూడదు. వరకట్న నిషేధ చట్టాన్ని అమలు చేసేవారు పోలీసు, కాబట్టి వరకట్నాన్ని వాళ్ళు తీసుకోకూడదు. అటువంటి భావాలతో ప్రజలు పోలీసుల్ని చూస్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సమాజం నుంచి మన మీద, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ను మనము ఇది చేయాలంటే యాక్చువల్ గా మనం దానికి ప్రతీకలుగా మనం నిలవాలంటే భగవద్గీతను చదివి స్థిత ప్రజ్ఞతను మనం అర్థం చేసుకుంటే సమాజంలో ఒక ఆదర్శ వ్యక్తిగా ఎదిగే అవకాశం కలుగుతుందని మనకు భగవద్గీతలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందువల్ల సాంఖ్యయోగం అంటే 2వ అధ్యాయంలోని 55వ శ్లోకం మీరు చూస్తే, ఎప్పుడూ మనిషి తన మనసు అందున్నట్టి కోరికలన్నిటినీ సంపూర్ణంగా వదిలివేయను మరియు నిర్మల చిత్తముతో నిరంతరం సంతుష్టిని పొందుతున్నాడో అప్పుడు అతనికి స్థిత ప్రజ్ఞుడు అని చెప్తారన్నారు. అందువల్ల ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు భగవద్గీత నుంచి అనేకమైన గొప్ప స్ఫూర్తిని పొందే అవకాశం మనందరికీ ఉంది. కాబట్టి స్థిత ప్రజ్ఞత అన్నది పోలీసుల్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం.
ఆ తర్వాత మా ట్రైనింగ్ గురించి వస్తాం. ఐపీఎస్‌లో ఉన్నప్పుడు ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనందరికీ తెలియాలి. ఇండియన్ పోలీస్ సర్వీస్ ట్రైనింగ్ అన్నది హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది. మన బెంగుళూరు రోడ్‌లో ఉంటుంది. ఆ ట్రైనింగ్ సమయంలో మాకు ఎన్నో విషయాలు నేర్పించబడతాయి. ఆ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో అందరూ అర్జునుడిలాగా తయారవుతారన్నమాట. అంటే మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్లి చూస్తే మొదట్లోనే ఒక రాయి ఉంటుందక్కడ. ఆ రాయి కింద రాసి ఉంటుంది ఈ విధంగా. మీరు ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నారు. ఈ రాయి నుంచి ట్రైనింగ్ ద్వారా మిమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తాము అని ఆ ట్రైనింగ్ కింద రాసి ఉంటుందన్నమాట. అంటే ఈ ట్రైనింగ్ తీసుకున్న తరువాత అర్జునుడిలాగా అందరూ తయారవుతారు. మా ట్రైనింగ్‌లో భారత రాజ్యాంగం, అనేక చట్టాలు, ఫోరెన్సిక్ సైన్స్, ఇన్వెస్టిగేషను, తర్వాత భాష, పరేడు, డ్రిల్లు, వెపన్ ట్రైనింగు, ఫైరింగు, కరాటే, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, జంగల్ వార్‌ఫేర్, మిలిటరీ ట్రైనింగ్ ఇలాంటివి అనేకం నేర్పించబడతాయి. అంటే ఈ ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక అర్జునుడిలాగా తయారు చేస్తారనమాట. పాసింగ్ ఔట్ పరేడ్ అన్న జరుగుతుంది. మా ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత పాసింగ్ ఔట్ పరేడ్ అని ఉంటుంది. అందులో అందరం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని, రాజ్యాంగంలోని విలువలను కాపాడుతామని ఒక ప్రతిజ్ఞ మేము చేస్తాం. అక్కడ ప్రమాణం చేసొస్తాం. తరువాత కానీ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాలా మంది అంతకుముందు అర్జునుడిలాగా మేము అది చేస్తాము, ఇది చేస్తాము అన్నవారు భయాందోళనకు గురి కావడం, రాజ్యాంగ విలువలను కాపాడలేకపోవడం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి లొంగిపోవడం కొన్ని కొన్ని కేసుల్లో కనపడుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఆశించినంత పని వాళ్ళ దగ్గర నుంచి జరగదు. కొంతమంది అవినీతిలో కూడా కుంగిపోతుంటారు. కొన్ని జరుగుతుంటాం. మన పేపర్‌లో కూడా చూస్తుంటాం. కొంతమంది సర్వీస్ చేరిన కొద్ది రోజుల్లోనే వదిలి వెళ్ళిపోతారు. అందువల్ల మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి వారందరూ కూడా భగవద్గీతను వారిలో ఒక అంగంగా చేసుకోగలిగితే, భగవద్గీతను అర్థం చేసుకోనగలిగితే, ఏ విధంగా అర్జునుడిలాగా ట్రైనింగ్ తీసుకొని బయటికి వచ్చిన వారంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క సారథ్యంలో, శ్రీకృష్ణుడు చెప్పిన అనేక విషయాలను గనక మనం నేర్చుకోగలిగితే, బయట సమాజంలో కానీ, మన ప్రకృతిలో, మన ఎన్విరాన్మెంట్‌లో ఉన్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ ప్రభావం ఉండొచ్చు, మీడియా ప్రభావం ఉండొచ్చు, సర్వీస్‌లో మనకు తారసపడే సీనియర్స్ ఉండవచ్చు, ఇతర ప్రభావాలు కొంతమందిని ఇనాక్టివ్‌గా తయారు చేస్తాయి. అంటే ఇటువంటి వారు ఏ విధంగా అర్జునుడు ధనుస్సును కింద పడేసి, ఆ అందరిని చూసి నేను యుద్ధం చేయనని కూర్చుంటాడో, ఆ విధమైన స్థితికి చాలా మంది చేరుతున్నారు. అందువల్ల వీరందరికీ కూడా మళ్ళా ధనుస్సు పట్టించి, సమాజంలో జరుగుతున్న అనేక విషయాల ప్రభావాల పట్ల వాళ్లకు ధైర్యాన్ని నూరిపోసి, వాళ్ళను మళ్ళా సమాయత్తం చేసే శక్తి కేవలం భగవద్గీతకు మాత్రమే ఉందని నేను విశ్వసిస్తుంటాను. అందువల్ల ఇటువంటి స్థితిని ఎదుర్కొంటూ బయటకు పడడానికి భగవద్గీత అన్నది ఎంతో ఉపయోగపడుతుందన్నది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే పుస్తకాలు నిజమైన స్నేహితులు అంటాం మనం. పుస్తకాలని నిజమైన స్నేహితులు అంటాం. ఎందుకంటే అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి, వాటి నుంచి బయటపడడానికి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. కొంతమందికి చిన్నతనంలో పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్కూలు, కాలేజీల్లో ఉపాధ్యాయుల పాత్ర ఇవన్నీ కూడా పెరిగాక పరిస్థితులను తట్టుకొని ముందుకు సాగడానికి ఎంతో దోహదపడుతూ ఉంటాయి. అదే విధంగా మీరు చదివితే ఛత్రపతి శివాజీ మహారాజ్, శివాజీ జీవిత చరిత్రను మీరు ఒకసారి చదివితే ఆయన తల్లిదండ్రులు కూడా జిజియాబాయి ముఖ్యంగా రామాయణ భారతాలు ఆ బాల శివాజీకి నేర్పించి, ఆ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ స్థాయికి చేరుకున్నారంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా చిన్నతనంలో పిల్లలకు ఈ విధమైన పాఠాలు నేర్పించారో, అతనిలో అఖండమైన ధైర్యంతో గొప్ప విజయాలను సాధించాడు ఛత్రపతి శివాజీ. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మన పిల్లలకు కూడా ఈ విషయాలు మనం నేర్పించాలి. ముఖ్యంగా భారతం అన్నది, ఎందుకంటే భగవద్గీత అందులో ఒక భాగం కాబట్టి, భారతం అన్నది మనకు నేర్పిస్తే ఎన్నో విషయాలు మన పిల్లలకు తెలిసి, వారు పెరిగి పెద్దదైన తరువాత వాళ్ళు చదువుకుంటున్నప్పుడే వారిలో అనేక విషయాలను ఎదుర్కొనే శక్తి, సమాజంలో ఎటువంటి చర్యలు జరుగుతున్నా కూడా ఆ దిశగా నిరుత్సాహపడకుండా వారు ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అద్భుతమైన అవకాశాన్ని మనం భగవద్గీతను వాళ్లకు నేర్పించడం ద్వారా
మనం సాధించవచ్చు అని తల్లిదండ్రులు ఒక పాఠం నేర్చుకోవాలి. తర్వాత నాకు సర్వీస్‌లో మొట్టమొదట హ్యాండిల్ చేసిన కేసును గురించి కూడా మీకు చెప్పాలి. నేను మొట్టమొదటిగా ఐ థింక్ 22 అక్టోబర్ 1992వ సంవత్సరం ఆ రోజు చార్జ్ తీసుకొని ఆఫీస్‌లో కూర్చున్నాను ఏఎస్‌పీగా. మొదట వచ్చిన కేసు మీకు చెప్తే మీరంతా నవ్వుతారు. 25 మంది స్త్రీలు మా ఆఫీస్‌కొచ్చారు. నేనేమైనా పెద్ద ఆ ప్రాంతంలో ఏదైనా గూండా గాని ఎవరైనా వారికి ఇది హాని కలుగు చేస్తున్నాడేమో అనుకుని వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళేమన్నారంటే, ఒక కొండముచ్చు వారందరినీ కూడా అది కష్టపెడుతుంది. అంటే స్త్రీలు బయటికి రాగానే ఆ చెట్టు మీద ఉన్న కొండముంచు వచ్చి వీరిని అటాక్ చేయడం మొదలుపెట్టిందని వారందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఏదో విధంగా ఈ విధంగా తప్పించుకొని మా ఆఫీస్‌కి వచ్చి వాళ్ళు ఈ విధంగా మర చేయడం అని. నేను సులభంగా చెప్పిండొచ్చు. అది మా పని కాదు. కొండముచ్చులను ఏ విధంగా పట్టుకోవాలి? లేకుంటే వాటిని ఏ విధంగా మనం చెయ్యాలి? అది ఫారెస్ట్ వారి పని అని తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఇంకొక నిర్ణయం దాన్ని కాల్చి పారవేయొచ్చు. ఇది కూడా ఉండవచ్చు. కానీ వన్యప్రాణులను మనం చంపరాదు. అందువల్ల ముఖ్యంగా స్త్రీలు భయభ్రాంతులవ్వడం చూసి వారిని రక్షించడం మన కర్తవ్యమని గుర్తు చేసింది భగవద్గీత. అంటే భగవద్గీత ఎప్పుడూ కూడా మన దగ్గర అర్థించడానికి వచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా అతను ఏ పరిస్థితులలో ఉన్నారో తెలుసుకొని వారికి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అన్నది భగవద్గీత బోధించింది. ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో కలిసి వెళ్ళి అక్కడ ట్రాంక్విలైజర్స్ తో దీన్ని కొట్టి వారికి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. అందువల్ల ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే నేను కన్సల్ట్ చేసేది ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీతలోని విషయాలు జీర్ణించుకోవడం వల్ల ఏ విషయాలను ఏ విధంగా మనం ఎదుర్కోవాలన్నది ఆటోమేటిక్ గా మన ఆలోచనలలో అవి సులభంగా వచ్చేస్తుంటాయి అన్నమాట. చాలా మంది అడుగుతుంటారు భగవద్గీత ఏం చెబుతుందంటే మనం ఫలితం ఆశించకుండా పని చేయాలి అని చెబుతుంది భగవద్గీత. కాబట్టి చాలా మంది నన్ను అడుగుతుంటారు, మీరు కూడా అడగొచ్చు, చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది. ఈ రోజుల్లో ఫలితం ఆశించకుండా పని చేయడం సాధ్యమేనా అని మీకు కూడా డౌట్ ఉండవచ్చు. ఫలితం ఆశించకుండా అంటే ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఫలితం ఆశించకుండా అంటే మనము ఫలితము గురించి ఆలోచిస్తే అది మనలో భయాన్ని సృష్టించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దుర్మార్గుడి పైన కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకుంటే నాకు ఏమవుతుందో అని భయాన్ని మనం ఊహించుకోవచ్చు. ఒక రాజకీయంగా ఉన్న వ్యక్తి ఫైల్ ని రిజెక్ట్ చేస్తే రేపు ఏమవుతుందో, వాడు ఎక్కడికి వెళ్ళి నా పదవికి ముప్పు తెస్తాడో అని ఆలోచన. ఇది రిజల్ట్ అంటే, ఇది ఫలితమని మనం ఈ విధమైన ఆలోచనలు చేయకూడదు. దీనివల్ల వ్యక్తుల్లో భయం మొదలవుతుందన్నమాట. ఇది మనం నేర్చుకుంటారు. ఫలితం ఆశించకుండా అంటే మనం చేస్తున్న పని వల్ల మనకు ఏమవుతుందో అన్న భయాన్ని మనం సృష్టించుకోవడం వల్ల మనం ఆ పనిని చేయకుండా పక్కకు పెట్టే అనేక ఉదాహరణలు మనకు కనపడతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆ ఫలితం ఏమవుతుందో అంటే ఆ పనికి ఉన్న ఫలితం కాదు, మీరు చేసే ఒక పని వల్ల మీకు ఏ విధమైన భయాన్ని మీలో సృష్టించుకుంటారో దానివల్ల ఆ పనిని పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం నేర్చుకోవాలంటే ఏంటంటే గీత కూడా ఈ విషయంలో మనకు బోధిస్తుంది. యు యాక్ట్, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు అన్నది మనకు గీత బోధించే ఒక విశిష్టమైన అడ్వైజ్ అన్నమాట. మనకు చేసే ఒక బోధన ఇది. అందులో గీతలో పోలీసు విభాగంలో ఉన్న వారికి కానీ ఇతర సర్వీసుల్లో ఉన్న వారికి కానీ శిరోధార్యమైన వాక్యం ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు, ఎన్నిటికీ దాని ఫలముల యందు లేదు. కర్మలను మానుట యందు నువ్వు ఆసక్తుడు కావలదు అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు అని మనకు భగవద్గీత చెబుతుందన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తే మనకి ఏమవుతుందో అన్న భయాలను గురించి ఆలోచించకుండా మనం ఏ పని అయితే చేయాలో ఆ పనిని మనం చేయడం చాలా ముఖ్యమైనదని మనకు బోధిస్తుంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లో ఉన్న వారికి ఇది నేర్చుకోవాల్సిన విషయం. చాలా మంది దీన్ని గ్రహించకుండా ఏం చేస్తారంటే ఆ ఫైల్ని ఎక్కడో పెట్టేయడం,
యాక్షన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే దాని ప్రభావం సమాజం మీద కనపడుతుంది. అందువల్ల ఆ క్షణంలో భగవద్గీత మనకేం చెప్తుందంటే, యు యాక్ట్, డూ యువర్ డ్యూటీ. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి ఖచ్చితంగా. ఇది చేయడం వల్ల ఏమవుతుందో అన్న భయాన్ని నువ్వు భయం పొందకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. అదే అర్జునుడికి కూడా అదే జరిగింది. ఇక్కడ అందరూ నా బంధువులు కనిపిస్తున్నారు. వీరందరి మీద నేను ఏ విధంగా బాణాలను సంధించగలను, వాళ్ళను ఏ విధంగా చంపగలను అని ఒక రకమైన భయాన్ని సృష్టించుకొని ఆ పని నుండి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే విధంగా అనేక మందిలో కూడా ఇది జరుగుతుంది. సో భగవద్గీత మనకు తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి భావాలను మనసులో సృష్టించుకొని ఆ పని నుండి దూరం అవ్వడానికి ప్రయత్నించకూడదు. నువ్వు ఏ పనికైతే నువ్వు వచ్చావో ఆ పనిని ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అన్నది చెబుతున్నది భగవద్గీత. ఆ తర్వాత భగవద్గీతలో నన్ను ప్రభావితం చేసిన మరొక శ్లోకం కర్మయోగంలోని 35వ శ్లోకం ఇది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయావహం అన్నది చెప్తుంది. అంటే పరధర్మము కంటే స్వధర్మ ఆచరణే ఉత్తమము అని చెప్తుంది అనమాట. స్వధర్మ ఆచరణ యందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణ భయావహం అని చెప్తుంది. అంటే మనం సర్వీసులో చేరినప్పుడు కొన్ని అధికారాలు ఇవ్వబడతాయి, కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వబడతాయి. మాకు కొన్ని అధికారాలు ఇస్తారంటే చట్టాల ద్వారా మేము ఏం చేయవచ్చు అన్న అధికారాలు ఇస్తారు. అదే విధంగా పోలీసు విభాగంలో మనకున్న బాధ్యతలు ఏంటి అన్నవి కూడా చెప్పబడతాయి. స్వధర్మం అంటే ఇవి. అంటే మనకిచ్చిన అధికారాలను ఏ విధంగా ఉపయోగించి మనము సమాజానికి సేవ చేయాలి, మనకు ఏ విధమైన బాధ్యతలు ఇవ్వబడ్డాయో ఆ బాధ్యతలను ఖచ్చితంగా ఎలా అమలు చేయాలి అన్నది స్వధర్మం. ఇచ్చిన అధికారాలు మరియు బాధ్యతలు అన్నవి స్వధర్మం అని మనం గ్రహించాలన్నమాట. ఇవి కాకుండా ఏవేవో చెయ్యాలి అని సంకల్పించుకుంటే ఇది అది రెండూ కాకుండా పోతుంది. అంటే మనకిచ్చిన బాధ్యతలను విస్మరించి అవి చేయడం మానేసి వేరేవేవో చేసి ఊహించుకొని చేయాల్సిన పనిని మానేస్తే అది చాలా భయానకమవుతుంది, బాధాకరమవుతుంది అన్నది కూడా భగవద్గీత మనకు బోధిస్తుంది అనమాట. మా దగ్గర ఒక అధికారి ఉండేవాడు. అతను పని మానేసి ఎప్పుడు చెట్లు నాటడంలో నిమగ్నమై ఉండేవాడు. పని చేయడం. అతను ఏం చేస్తాడు, పని అంతా కూడా కేవలం మొక్కలు నాటడం. దానివల్ల ఏమవుతుందంటే ఆఫీసులో ఉన్న అనేక పనులు అలాగే ఉండిపోయేవి, ఫైల్స్ అలా పడిపోయి ఉండేవి. దానితో ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారన్నమాట. అతను చేస్తున్నది మీకు మంచిదే అనిపించవచ్చు, కానీ తనకు ఇచ్చిన బాధ్యతలు అతను నెరవేర్చట్లేదు. అంటే అతను స్వధర్మాన్ని చెయ్యట్లేదు, పరధర్మాన్ని చేస్తున్నాడు. దానివల్ల ఏమైందంటే ఈ పరధర్మాన్ని చేస్తుండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు. ఎందుకంటే చేయాల్సిన పనిని మనం చెయ్యాలి అన్నది భగవద్గీత మనకు తెలియజేస్తుంది అనమాట. అందువల్ల సర్వీసులో ఉన్న వారందరూ ఏం చేయాలంటే, మనకు ఏ విధమైన అధికారాలు ఇచ్చాయో ఆ అధికారాలను చక్కగా ఉపయోగిస్తూ ఏ విధమైన బాధ్యతలను మన మీద ఇవ్వబడ్డాయో వాటిని మనం అమలు చేయాలి అన్నది భగవద్గీత మనకు చెబుతుంది అనమాట. అందువల్ల ముఖ్యంగా పోలీసు వృత్తిలో ఉన్నప్పుడు మాకు నేర్పించినది ఏంటంటే, స్త్రీలకు, బలహీనులకు, వికలాంగులకు, పిల్లలకు, వృద్ధులకు ఎప్పుడు కూడా రక్షణ కల్పించాలి అని మాకు ఎప్పుడు సూచనలు ఉన్నాయి. వీరి విషయంలో ఎంతో జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే యూ షుడ్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు దెమ్ అని. అంటే మన పరిధిలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పిస్తూ వీరి విషయంలో ఇంకా జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించాలి. అదే మీ స్వధర్మం అని ఇది బోధిస్తుందన్నమాట. అందువల్ల స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మంలో గనక మనం మన బాధ్యతను, మన అధికారాలను చక్కగా వినియోగిస్తే మన పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు అన్నది మనం నేర్చుకోవాలన్నమాట. ఆ తరువాత ధర్మంకు ఎప్పుడైతే హాని కలుగుతుందో, అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 7వ శ్లోకం మనకు చెబుతుందన్నమాట. ఇది కూడా చాలా ముఖ్యమైనది. దుర్మార్గుల నుంచి సన్మార్గులను రక్షించడం చాలా అవసరం అన్నది పోలీసు విభాగానికి భగవద్గీత చెబుతున్న ఒక ఇదనమాట. అదే విధంగా సమాజంలో అశాంతి చెలరేగినప్పుడు అశాంతిని రూపుమాపాలంటే చాలా మంది అంటుంటారు బల ప్రయోగం చేయాలి అని చెప్పి. నేనేమంటానంటే ఆ అశాంతికి కారణం కనుక్కోవాలి, ఆ మూలాలకు వెళ్ళి
ఆ అశాంతి ప్రజలలో కలగడానికి కారణం ఏంటి? ఆ అశాంతిని గనక మనం తొలగించగలిగితే ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఆనందంగా ఉంటారు కదా అన్నది మనం నేర్చుకోవాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నా జీవితంలో జరిగిన ఇది. మహారాష్ట్రలో మన నిజామాబాద్ బార్డర్‌లో ఉన్న నాందేడ్‌లో నేను పని చేస్తుండేవాడిని. చాలా మందికి బాసర తెలుసు. బాసర తరువాత స్టేషన్ ధర్మాబాద్. అది నాందేడ్ జిల్లాలో ఉంటుంది. నాందేడ్ జిల్లాలో ఉన్నవారు చాలా మంది మాకు కేవలం ఆ కాలంలో కేవలం ఒకే ఒక ట్రైను హైదరాబాద్ నుంచి నాందేడ్‌కొచ్చేది. కేవలం ఒక మీటర్ గేజ్ ట్రైన్. అందువల్ల వాళ్ళు విసిగిపోయారన్నమాట. మిగతా ప్రాంతాల్లో అంతా ట్రైన్‌లొస్తున్నాయి. కానీ మా ప్రాంతానికి రావట్లేదని ఒకరోజు వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని ఒక 30,000 మంది ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ధర్మాబాద్, ఉమ్రి ఆ ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా పిల్లలు స్కూల్‌కి వెళ్ళలేదు. అందరూ కలిసి చిన్న పిల్లవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ వచ్చి ఆ రైల్వే ట్రాక్ మీద కూర్చున్నారు. కూర్చొని వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మా సమస్యలు పరిష్కరించాలి. మా సమస్యలకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా బాధపడుతున్నాము. మా సమస్యలు పరిష్కరించాలి అన్నది వాళ్ళది. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళాను. అంటే యాక్చువల్‌గా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తూ వాళ్ళు రైల్వే పట్టాల మీద కూర్చున్నారు. యాక్చువల్‌గా మీరు రైల్వే యాక్ట్ చూస్తే రైల్వే పట్టాల మీద కూర్చోవడం, రైలును అడ్డుకోవడం ఇవన్నీ భయంకరమైన నేరాలు. ఎందుకంటే ఇవన్నీ బ్రిటిష్ కాలంలో చేసిన ఇవి ఇవి. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో ఈ ట్రైన్‌ల ద్వారా అనేక సంపదను భారతదేశ సంపదను తీసుకువెళ్ళేవాళ్ళు. అందువల్ల రైల్వేలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే వాళ్ళ మీద అతి భయంకరమైన శిక్షలు ఆ చట్టాల్లో ఉన్నాయి. అందువల్ల అప్పుడు ఒక సంభ్రమంలో పడ్డాను నేను. ఈ ఆందోళన చేస్తున్న వారెవరు? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మన ప్రజలు. వీరు శత్రువులు కాదు. అందువల్ల వీరు కొన్ని కారణాల వల్ల ఈ అవరోధాలు సృష్టిస్తున్నారు. మరి వీళ్ళను ఏం చేయాలి? వాళ్ళ సమస్య అన్నది చాలా నేను కూడా ఆలోచిస్తే ఈ సమస్య అన్నది చాలా జటిలమైన సమస్య వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. కేవలం ఒకే ఒక ట్రైన్ నడుస్తోంది. మరి ఏం చేయాలి అన్నది నా ముందున్న ఒక పెద్ద సమస్య. అప్పుడు భగవద్గీత గుర్తు చేసుకున్నాను. భగవద్గీత చెప్పింది మనకు, అందరినీ సమానంగా చూడు. వాళ్ళలో ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నీ కష్టాలుగా భావించి గనుక నువ్వు దానికి సొల్యూషన్ ఇవ్వగలిగితే, దానికి పరిష్కారం ఇవ్వగలిగితే ఎంతో గొప్పది అని భగవద్గీత బోధించిన అంశం నా ఎదుట నిలిచింది. ఈ విషయం మా సీనియర్లకు తెలిసింది. వాళ్ళంతా ముంబైలో కూర్చున్నారు. ఎందుకంటే రైల్వే వాళ్ళు వెంటనే వాళ్లకు సందేశం పంపించారు. ఇలా 30,000 మంది మా ట్రైన్ ఆపేశారు. అక్కడ ఎస్పీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నిలబడి ఉన్నాడు కానీ అతను లాఠీ ఎత్తట్లేదు. అతని దగ్గర తుపాకులు ఉన్నాయి, తుపాకులను కూడా ఉపయోగించట్లేదు. మరి ఏం చేయాలి అని వాళ్ళకు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే ఆ కాలంలో మొబైల్ ఫోన్స్ లేవు. అప్పుడు పైనుంచి నాకు ఒక సందేశం వచ్చింది. ఎలాగైనా ఈ 30,000 మందిని మీరు కావాలంటే లాఠీ చార్జ్ చెయ్యి, లేకుంటే ఈ తుపాకులు ఉన్నాయి కాబట్టి ఫైరింగ్ చేయండి, చేసి ఫైనల్ గా ఈ 30,000 మందిని చెదరగొట్టండి అని అక్కడ నుంచి ఆదేశాలు వచ్చాయి. సో ఇప్పుడు నా ముందున్న సంభ్రమం పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే ఆందోళన చేస్తున్న ప్రజలు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కూర్చున్నారు నా ముందు. అక్కడ నుంచి చూస్తే ఆదేశాలు ఈ విధంగా వచ్చాయి. మరి ఏ నిర్ణయం తీసుకోవాలి? అప్పుడు మళ్ళా భగవద్గీత నా ముందు ప్రత్యక్షమై, భగవద్గీత ప్రత్యక్షమై, ఈ ఆందోళన చేస్తున్నవారు నీ ప్రజలు. అందువల్ల నీకు ఏవైతే అధికారాలు ఇచ్చాయో ఈ అధికారాలు ప్రజల యొక్క సమస్యలను దూరం చేయడానికి నీకు ఇచ్చిన అధికారాలు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు వీళ్ళందరినీ కాపాడే బాధ్యత నీ మీద ఉంది. అందువల్ల నువ్వు ఏం చేస్తావు అన్నది ఒక భగవద్గీత ఇచ్చిన స్ఫూర్తితో వెంటనే అక్కడ ఉన్న ఫోన్ ఎత్తి నేను యూనియన్ రైల్వే మినిస్టర్ తో మాట్లాడాను. రామ్ నాయక్ గారు అని ఉండేవారు, మహారాష్ట్ర, మరాఠీలో మాట్లాడాను. సార్ ఈ విధంగా వీళ్ళు కూర్చున్నారు. నేను హైదరాబాద్కు చెందిన వాడిని. సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే హైదరాబాద్ లో ఉందో అది మహారాష్ట్ర వైపు సరిగా కావలసిన సర్వీసెస్ ఇవ్వట్లేదు. కాబట్టి మనం వీళ్ళ సమస్య ఏదైతే ఉందో అది వాళ్ళ సమస్య సరి అయినది. ఈ సమస్యను దూరం చేయడం
మన కర్తవ్యం అంటే ఆయన అడిగారు నన్ను, మరి నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు అని, ఏం చేయమంటావు అని. నేను అన్నాను, సార్ ఒక సీనియర్ ఆఫీసర్ని ఇక్కడికి పంపించండి, మేము ఆయనతో చర్చిస్తాం, చర్చించి మేము ఈ సమస్యను దూరం చేయడానికి ఎలాగో అన్నది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామంటే ఆయన వెంటనే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం గా ఉన్న ఐ థింక్ రాజ్ కమల్ రావు గారు అని ఉండేవారు, ఆయన్ను పంపించారు. ఆయన ఒక 1.5 గంటలో స్పెషల్ కోచ్ లో అక్కడికి చేరుకున్నారు. మేము, రైల్వే వాళ్ళు, ప్రజలు వీరందరూ కూర్చొని ఒక 6 గంటలు చర్చించి ఆ రైల్వేను ఏ విధంగా మనం మహారాష్ట్రలో ఈ బార్డర్ లో ఉన్న రైల్వేను ఏ విధంగా మనం మార్పు తీసుకురావాలి అని చెప్పి ఆలోచించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దానికి 2 సంవత్సరాల కాలావధితో మొత్తం తయారు చేసి రైల్వే మినిస్ట్రీకి పంపించడం జరిగింది. ఆ పంపించడం జరిగిన తరువాత వాళ్ళందరికీ మేము మళ్ళా ఆ ప్రజలతో మాట్లాడి వారందరూ కూడా రైల్వే పట్టాల నుంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఒక ట్రైన్ ఏదైతే తిరుగుతుందో అది కరెక్ట్ టైంలో మళ్ళా పంపించడం జరిగింది. ఆ తరువాత పనులు చేపట్టడం జరిగింది. నేను ఉండగానే మొత్తం 3 సంవత్సరాలు అక్కడ పనిచేశాను నేను. ఈ 3 సంవత్సరాలనే ఆ పనుల మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత పనులు చకా చేసి ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాల్లో ఆ పనులన్నీ పూర్తి చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 100కు పైగా ట్రైన్స్ ఆ ప్రాంతం నుంచి వెళుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది నేను భగవద్గీత నుంచి నేర్చుకున్నాను. ఎదుటి వారిని ద్వేషించవద్దు, మన ధర్మం మనం చెయ్యాలి అని భగవద్గీత సూచించింది. అదే ఆ రోజు నేను వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం లేకుంటే ఈ ఫైరింగ్ ఇలాంటివి చేయడం చేసి ఉంటే ఏమయ్యేదంటే ఆ సమస్య అలాగే ఉండిపోయేది. మా వాళ్ళు కొంతమంది ఆ ప్రజలలో ఒక రకమైన పోలీసు పట్ల ఒక రకమైన భావాలు ఏర్పడేవి. ఆ తర్వాత ఆ పరిస్థితి ఎలా ఫైనల్ గా ఏ స్థాయికి చేరి ఉంటుందో కూడా ఊహించలేమన్నమాట. ఆ సమయంలో నేను చేసిన ఒక చిన్న పని చెప్తాను. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి నాకు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిసార్ట్ టు లాఠీ చార్జ్ ఆర్ యూ కెన్ ఓపెన్ ఫైర్ ఆల్సో. ఫ్యాక్స్ అనేది ఉండేది అప్పుడు, ఫ్యాక్స్ మెషిన్ లో ఈ ఆదేశం వచ్చింది. నేను వెంటనే ఒక ఫ్యాక్స్ మెషిన్ తయారు చేశాను. అందులో ఏం రాశానంటే, ఐ కాంట్ బి సెకండ్ జనరల్ డయర్, ఐ విల్ సాల్వ్ ది ప్రాబ్లం, యూ డోంట్ వరీ, దీస్ ఆర్ మై పీపుల్. ఈ ఆందోళన చేస్తున్న వారు మా ప్రజలు, వారిని ఏ విధంగా సమాధానం చేయాలో, వారి సమస్యని ఏ విధంగా ఇది చేయాలో నాకు తెలుసు. కాబట్టి నేను మళ్ళా జలియన్ వాలాబాగ్లో జనరల్ డయర్ లాగా నేను ఇక్కడ ప్రవర్తించలేను అని చెప్పి వాళ్ళకు పంపించడం జరిగింది. అంటే ఈ భగవద్గీత ఇచ్చిన జ్ఞానం వలన ఆ రోజు ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వగలిగామన్నమాట. అంటే భగవద్గీత మనకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కూడా మనం అంతా ఇక్కడ గమనించాల్సిన విషయం. అందువల్ల ఎప్పుడైనా మనకు ఏదైనా డౌట్ వస్తే దానికి మనకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది అన్నది మనం అందరూ నేర్చుకోవాలి. అందువల్ల 20 సంవత్సరాల తరువాత కూడా ఆ ప్రాంతానికి వెళితే నన్నెంతో ఆరాధనా భావంతో చూస్తారు. కానీ నేను వాళ్ళు ఆరాధించాలని గాని నన్ను శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాలని గాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆలోచించలేదు. ఐ జస్ట్ డిడ్ మై డ్యూటీ బికాస్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ భగవద్గీత అని నేర్చుకోవాలి. అందువల్ల సివిల్ సర్వీసెస్ లో పనిచేసే వారి ఇంకొక ముఖ్యమైన బాధ్యత ఏంటంటే, వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వారితో పాటు పనిచేసే వారిలో కూడా ఈ భావనలు పెంపొందించాలి. అదే ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. ఈ భగవద్గీత సప్తాహలో మనం అందరికీ కూడా ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని, భగవద్గీతను మనము పాటిస్తే మన జీవితంలో ఏ విధంగా మార్పులు వస్తాయి అన్నదాన్ని కూడా మనం వాళ్లకు చెప్పగలగాలి అని ఆయన సూచించడం జరిగింది. అదే విధంగా సివిల్ సర్వీసెస్ లో కానీ ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వారితో పాటు పనిచేస్తున్న వారిలో కూడా, లేకుంటే కొత్తగా ట్రైనింగ్ వచ్చే వాళ్లలో కూడా వృత్తి పట్ల భగవద్గీతలో చెప్పిన విషయాలను వాళ్ళకి చెప్పి వాళ్లను ప్రేరేపించగలగాలి. ఇది కూడా మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అందువల్ల ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, పాలక పక్షాల అడుగులకు మడుగులొత్తుతున్నారు అన్న భావన ప్రజలలో ఏర్పడడానికి అవకాశం ఉండదన్నమాట. అందువల్ల సివిల్ సర్వీసెస్ లో ఉన్న వారందరూ కూడా భగవద్గీతను చదివి దాన్ని పాటించగలిగితే ఇటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి కామెంట్స్ మనకు ఎప్పుడు రావన్నమాట. అందువల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. తరువాత అన్ని స్థాయిలలో విలువలు పడిపోతున్నాయని సమాజం గగ్గోలు పెడుతుంది. నిన్న మొన్న 3 కార్యక్రమాల్లో కూడా నేను చూశాను.
భగవద్గీతని చిన్న సమయంలోనే మనం పిల్లలుగా ఉన్నప్పుడే ప్రవేశపెట్టాలి, స్కూళ్ళలో ప్రవేశపెట్టాలి, కాలేజీల్లో పెట్టాలి అన్నవి చాలా మంది వ్యక్తం చేశారు. యాక్చువల్ గా భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఒక 30-40 శ్లోకాలను గనక మనం ప్రవేశపెట్టగలిగితే, మనం మన పిల్లలకు చెప్పగలిగితే, మన ఆఫీసుల్లో దీన్ని నేర్చుకొని పాటించగలిగే విధంగా మనం చేయగలిగితే ఎంతో మార్పును మనం తీసుకురాగలమన్నది నేను వారందరితో కూడా ఏకీభవిస్తాను. అందువల్ల ఎక్కడ అవకాశం ఉన్నా కూడా భగవద్గీతలో చెప్పిన విషయాలను మన ట్రైనింగ్ లో ఉన్న వారికి కానీ, నాతో పనిచేసిన వారి గానికి చెబుతూ ఎంతో ధైర్యాన్ని కలిగిస్తూ వాళ్ళను ముందుకు తీసుకువెళ్లే అవకాశం కూడా నాకు వచ్చిందనమాట. ఎందుకు భగవద్గీత అంటున్నామంటే, ఒక యువకుడికి వచ్చిన అనేక అనుమానాలతో కూడిన విషయాలను, అనేక ప్రశ్నలను సమాధానం ఇచ్చింది భగవద్గీత అని నిన్న చిరంజీవి పాణిని చెప్పాడు. భగవద్గీత ఇన్ని రోజులు ఎందుకు ఉందంటే, ఒక వ్యక్తిలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడం వల్ల అది ఎప్పటికీ పర్మనెంట్ గా ఒక గ్రంథంలాగా మన ముందు ఉండిపోయింది. అందువల్ల ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే దాన్ని నివృత్తి చేసే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే భగవద్గీత అన్నది. అందువల్ల ఇది అనుమానాలను నివృత్తి చేసిన గ్రంథం ఇది అన్నది. అందువల్ల భగవద్గీతలో ఒక అజంప్షన్ కాకుండా భగవద్గీత ఎప్పుడు కూడా మనకు క్లారిఫికేషన్ ఇస్తుంది అని గమనించాలి. మనం అజంప్షన్స్ ద్వారాను, బిలీఫ్స్ ద్వారాను కాకుండా క్లారిఫికేషన్ ద్వారా, ట్రస్ట్ ద్వారా మనం చదివితే మన మనస్సులో అది నిలబడిపోతుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది శాశ్వతంగా. అందువల్ల భగవద్గీత చదువుతున్న వాళ్ళందరూ కూడా మంచి క్లారిఫికేషన్తో, తర్వాత దాని మీద విశ్వాసంతో గనక మనం దాన్ని చదవగలిగితే అది శాశ్వతంగా మన మనసుల్లో ఉండిపోతుంది అన్నది మనం గుర్తుంచుకోవాలి. కంపల్షన్ కాకుండా కన్విక్షన్ పై ఆధారపడేది హిందూ ధర్మం అన్నది మనం నేర్చుకోవాలి. కంపల్షన్ కాదు హిందూ ధర్మం, ఎప్పుడు కన్విక్షన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మిగతా ధర్మాలు చూస్తే అవి కన్వర్షన్ పైన, కంపల్షన్ పైన ఆధారపడి ఉన్నాయి. కానీ హిందూ ధర్మం అన్నది ఎప్పుడు కూడా కంపల్షన్ కాదు, కన్విక్షన్ మీద ఆధారపడేది. అందువల్ల మనం భగవద్గీత చదువుతున్నా కూడా మంచి క్లారిఫికేషన్ తోనూ, ట్రస్ట్ తోనూ, నమ్మకంతోనూ మనం చదివితే అది మనలో ఒక భాగం అయిపోతుందని మనం నేర్చుకోవాలన్నమాట. కన్విక్షన్ అన్నది ఏమిటిస్తుందంటే మనకు, అది మనకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. భగవద్గీత కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మీరు ఒక్కసారి చదివి చూడండి. అంటే చాలా మంది అనుకుంటుంటారు శ్లోకాలు బట్టి పట్టేయాలి, అలాంటివి ఏమీ లేవు. శ్లోకాల కింద ఇచ్చిన తాత్పర్యం ఏదైతే ఉంటుందో అది చదివినా కూడా అన్ని ప్రశ్నలకు మనకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుందన్నమాట. కృష్ణుడు అర్జునుడికి ఏం నేర్పించాడు భగవద్గీతలో అని చూస్తే, కాన్సన్ట్రేషన్, డిటాచ్మెంట్, ట్రాన్సెండెన్స్, ఈ 3 అంశాల గురించి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు అనమాట. అంటే ఏకాగ్రత, వైరాగ్యము, శ్రేష్టత్వం, ఈ 3 గురించి చెప్పడం జరిగిందనమాట. ఇవి గనుక సివిల్ సర్వెంట్స్, ముఖ్యంగా పోలీసు అలవరుచుకుంటే జాబ్ చేయడం చాలా సులభం అవుతుంది అనమాట. ఉద్యోగం చేయడం చాలా సులభం అవుతుంది. దీన్నే ఈజ్ ఆఫ్ డూయింగ్ జాబ్ అంటాను నేను. చాలా మంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటుంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ జాబ్, మన వృత్తిని ఆనందంగా చేస్తూ సులభంగా చేయాలంటే భగవద్గీతలో చెప్పిన ఈ 3 విషయాలు గనక మనం నేర్చుకుంటే, ఏకాగ్రత, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, తర్వాత శ్రేష్టత్వం అంటే ట్రాన్సెండెన్స్, ఇవి గనక మనం నేర్చుకుంటే ఒక ఆనందమయమైన సమాజాన్ని మనం నిర్మించగలం. దీన్నే హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం మనం. ఎప్పుడైనా హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి చదవండి. హ్యాపీనెస్ ఇండెక్స్ దేశంలో క్రమక్రమంగా తక్కువ అయిపోతుంది. అందువల్ల మన చర్యల వల్ల, మన డ్యూటీలో గనక ఈ కృష్ణుడు చెప్పిన ఈ 3 అంశాలు గనక మనం అలవర్చుకోగలిగితే, వాటిని గనక పాటించగలిగితే మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఆనందమయంగా ఉంటుందన్నది మనం నేర్చుకోవాలి. పని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బాస్ మెచ్చుకుంటాడా, లేక మనకేమీ ప్రమాదం ఉండదు కదా అని అలా పని చేస్తుండడం వల్ల అనేక అనర్థాలు వస్తాయి. అందువల్ల పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బాస్కు ఏ విధంగా మెప్పు పొందాలి అన్న ధోరణిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రమాదం సంభవిస్తుంది. అందువల్ల భగవద్గీత ఎవరు చదువుతారో వారు పని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. బాస్ ఏదైనా అనుకొని నేను నా ధర్మాన్ని చక్కగా నెరవేరుస్తానన్న భావన వారిలో కలుగుతుంది అన్నమాట భగవద్గీత ద్వారా. డిటాచ్మెంట్ అన్నది రెండవ ముఖ్యమైన విషయం. డిటాచ్మెంట్ అంటే ఐఎమ్ డూయింగ్ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ అన్నది చాలా ముఖ్యం. ఇది కాకుండా కరప్షన్ కానీ,
ఎక్స్పెక్టింగ్ ఓవర్ అప్రిసియేషన్, అందరూ చాలా మెచ్చుకుంటారని కానీ దీనికి గనక మనం అటాచ్మెంట్ అవుతే మన పని సక్రమంగా జరగదు. ఇది కూడా వినాశనానికి దారితీస్తుంది. అందువల్ల మనం కాన్సన్ట్రేషన్ తో పాటు డిటాచ్మెంట్ అన్నది కూడా మనం నేర్చుకోవాలంటే, డిటాచ్మెంట్ ఏంటంటే మనం చేస్తున్న పని, మనకున్న క్షమత ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్తమమైన క్షమతతో మనం గనక పని చేయగలిగితే అప్పుడు మనకు ఖచ్చితంగా డిటాచ్మెంట్ వస్తుంది. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ టు ది బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. మూడవ విషయం వచ్చేసి ట్రాన్సెండెన్స్, అంటే శ్రేష్టత్వం. ఇది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తి జ్ఞానంతో ఒక విషయం మీద పూర్తి అవగాహన ఏర్పరచుకొని దాని యొక్క పూర్తి రిజల్ట్ ని మనం చూడవచ్చు అన్నమాట. ఈ ట్రాన్సెండెన్స్ ద్వారా అన్ని విషయాలను సమదృష్టితో చూడడం కూడా అలవాటు చేసుకోవాలని భగవద్గీత మనకు చెబుతుంది. ఎప్పుడైతే ఈ అలవాటు చేసుకుంటామో అప్పుడు అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధించవచ్చు. అందువల్ల సివిల్ సర్వీసెస్ లో ఉన్న వారికి, ముఖ్యంగా పోలీసు విభాగంలో ఉన్న వారికి, ఇతర విభాగంలో ఉన్న వారికి కూడా ఈ 3 లక్షణాలు చాలా అవసరం. కాన్సన్ట్రేషన్, డిటాచ్మెంట్ అండ్ ట్రాన్సెండెన్స్. ఏకాగ్రత, వైరాగ్యం మరియు శ్రేష్టత్వం. ఈ 3 గనక మనం నేర్చుకోగలిగితే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు ఆనందం ఉంటుంది. మనం చేసే పనిలో 100% మనం దానికి జస్టిఫికేషన్ చేయవచ్చు అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ సమదృష్టి అన్నది భగవద్గీతలో నాకు ఉపయోగపడిన అంశం అన్నమాట. అందరినీ, ఇంకొక విషయం నాకు భగవద్గీత చెబుతుంది అంటే అందరి పట్ల సమదృష్టి ఉంచు అని చెబుతుంది. అందరి పట్ల సమదృష్టితో చూడడం అన్నది పోలీస్ ఫోర్స్ లో ఒక కొత్త ఉత్సాహానికి నింపడానికి నాకు దోహదపడింది అనమాట. ఎందుకంటే భగవద్గీత పరిజ్ఞానం ఉండడం వల్ల అందరినీ సమదృష్టితో చూడడం అన్నది చాలా ముఖ్యమైనది. సాధారణంగా చాలా చోట్ల ఏమవుతుందంటే పార్షియాలిటీ అన్నది ఉంటుంది, ఫేవరిటిజం అన్నది ఒకటి డెవలప్ ఉంది. అంటే ఈయనకు వీళ్ళు చాలా ఇష్టమైన వ్యక్తులు, దానివల్ల కేవలం ఒక 4 నలుగురిని నువ్వు ఇష్టలుగా నువ్వు ఎంచుకుంటే మిగతా 96 మంది వాళ్ళు విరుద్ధంగా మారిపోతారనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అందరినీ సమదృష్టితో చూడకపోవడం. కానీ భగవద్గీత ఏమి చెప్తుందంటే అందరినీ సమదృష్టితో చూడు అని చెప్తుంది. ఇది నాకు చాలా ఉపయోగపడింది అనమాట. అందువల్ల అందరినీ సమదృష్టిలో చూడాలి అన్న ఒక భావన ఏర్పడిన వల్ల నేను ఆల్మోస్ట్ చాలా మంది పేర్లు గుర్తు పెట్టుకునేవాడిని. నేను ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళగానే అక్కడ వాళ్ళ పేర్లతో పిలిచేవాడిని. పిలిచినప్పుడు వాళ్ళలో ఒక భావం ఏర్పాటయ్యేది అనమాట. వాళ్ళలో ఒక భావం వాళ్ళలో మేల్కొనేది. సార్కు అందరి పేర్లు తెలుసు అంటే అందరి పట్ల సమదృష్టితో చూస్తున్నాడు అని అంటారు. లేకుంటే కేవలం ఒకరిద్దరు మాత్రమే మనం తెలుసుకొని వాళ్ళనే పిలుస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక నిరుత్సాహం మొదలవుతుంది. ఇది నేను ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయం. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేశాను. అప్పుడు నేను అటెండెన్స్ ఒక వినూత్నమైన పద్ధతిలో తీసుకునేవాడిని. ఇప్పటికి కూడా ఎవరైనా బాపట్లో చదివిన నా విద్యార్థులను అడిగితే వాళ్ళు చెబుతారు. నేను ఎప్పుడు కూడా ఇతర మాస్టర్ల లాగా ఆ అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న పేర్లు చదివేవాడిని కాదు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మొత్తం చూసేవాడిని క్లాస్ని. చూసిన తర్వాత ఈ ఇద్దరు ఈరోజు క్లాసుకు రాలేదు అని చెప్పేవాడిని. అంటే వాళ్ళలో ఒక రకమైన ఉత్సాహం వాళ్ళలో నిండిపోయింది. ఎలా నేర్చుకుంటున్నాడు ఈయన? దానివల్ల అందరినీ సమదృష్టితో చూస్తాడు అన్న భావన వాళ్ళలో కలిగిందనమాట. ఇది చాలా ఉపయోగపడింది నాకు. ఈ సందర్భంగా బీహార్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీతో పంచుకుంటాను. నేను బీహార్లో జరిగిన ఒక చిన్న సంఘటన. నేను మహారాష్ట్రలోని పూణేలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో కమాండెంట్ గా పనిచేసేవాడిని. అక్కడ కూడా ఈ భగవద్గీత ఏదైతే నాకు చెప్పిందో అందరినీ సమదృష్టితో చూడు. అందువల్ల అక్కడ పనిచేసే ఆల్మోస్ట్ ఒక 1000 మంది పనిచేసేవాళ్ళు. ఆ 1000 మంది కూడా ఆల్మోస్ట్ అందరూ పేర్లతో నాకు గుర్తుంటుంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకు ఏ విధమైన సదుపాయాలు చేయాలి, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టాం. దాంట్లో ఏంటంటే ఒక నూతన ఉత్సాహం వాళ్ళకి ఇచ్చి నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను వాళ్ళు చేర్చుకోవడం మొదలు పెట్టారనమాట. అటువంటి సమయంలో ఒక 150 మందిని బీహార్లో ఎలక్షన్లు జరుగుతుంటే అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ వాహనంలో అయితే ప్రయాణం చేస్తున్నారో దానికి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగి కొంతమందికి కొన్ని గాయాలు తగిలాయి. ఒక వ్యక్తి ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు ఉన్న మా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అతనికి ఆ పైన ఉన్న అమ్యునిషన్ బాక్స్, ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఆయుధాలతో పాటు అమ్యునిషన్ అంటే బుల్లెట్స్
కూడా తీసుకువెళ్తారు. ఆ బాక్స్ ఇతని తల మీద పడి ఇతనికి టెంపరరీగా మెమరీ పోయింది. తను గుర్తించడం మానేశాడు. అతన్ని ఒక రూమ్ లో పెట్టారు. పెట్టినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది. తెలిసిన తరువాత వాళ్ళ సోదరుడిని అక్కడికి పంపించాను. వాళ్ళ అన్నని అక్కడికి పంపించాను. మీ తమ్ముడికి ఈ విధంగా అయింది, నువ్వు వెళ్ళి చూసుకో అంటే అతనికి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది, అతను వెళ్ళినా కూడా అతను ఎవరిని గుర్తుపట్టట్లేదు అని. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నేను మళ్ళా పట్నాకు వెళ్ళడం జరిగింది. పట్నా మెడికల్ కాలేజీకి వెళ్ళాను. వెళ్ళి మా ఎవరైతే మా ఫోర్స్ లో ఉన్న మా కానిస్టేబుల్ ఉందో వాళ్ళందరినీ చూసి చివరిగా ఈ మా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ టోప్లే అని ఉండేవాడు, అతని రూమ్ లోకి వెళ్ళాను. వెళ్ళగానే నాతో పాటు పట్నా మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ కూడా నాతో ఉన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళగానే మా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బెడ్ మీద నుంచి నిలబడి జై హింద్ సార్ అన్నాడు. అది చూసిన తర్వాత ఆ సూపరింటెండెంట్ కూడా ఆశ్చర్యపోయాడు, వాళ్ళ అన్న కూడా ఆశ్చర్యపోయాడు. సార్, నేను సొంత అన్నని, నేను వచ్చిన తర్వాత కూడా నన్ను గుర్తుపట్టలేదు, మీరు రాగానే మిమ్మల్ని గుర్తుపట్టాడు అని చెప్పేసి. అంటే ఈ సంఘటన మీకు ఎందుకు చెబుతున్నానంటే, మనం అందరినీ సమదృష్టితో చూసినప్పుడు వారు మనల్ని, వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళు మనల్ని చేర్చుకుంటారనమాట. అప్పుడు వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారనమాట. అందువల్ల భగవద్గీత ఇది నాకు నేర్పించిన విషయం. అందరినీ సమదృష్టితో చూస్తే అప్పుడు ఏమవుతుందంటే మొత్తం అక్కడ ఉన్న వర్క్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మార్పు వస్తుంది అన్నది తెలుస్తుంది అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు సంతృప్తి కలుగుతుంది. మనం ప్రయాణం చేస్తున్న మార్గం సరి అయినదా కాదా అన్నదానికి కూడా ఒక దిక్సూచిగా ఇది పనిచేస్తుంది అనమాట. భగవద్గీత అన్నది దుఃఖం రాకుండా ఉండడానికి ఒక అద్భుతమైన ఔషధం అంటారు స్వామి చిన్మయానంద్ చదివితే. దుఃఖం అంటే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, కల్లోలపూరితమైన వాతావరణంలో ఉండడం, ఇలాంటి వాటన్నిటిని కూడా దుఃఖం అంటాం అనమాట. అందువల్ల ఈ దుఃఖం నుంచి బయటికి పోవాలంటే దానికి బెస్ట్ సొల్యూషన్, అద్భుతమైన ఔషధం ఏదైనా ఉందంటే అది భగవద్గీత మాత్రమే. ఈరోజు పేపర్లలో చూస్తుంటే చిరుప్రాయంలో ఉన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రేమ అనే పేరుతో వాళ్ళు రోజు 1-2 సంఘటనలు చదవాల్సిన ఇది వస్తుంది. చాలా మంది పిల్లల్లో స్ట్రెస్ అని, టెన్షన్ అని, డిప్రెషన్ అని, ఇవన్నీ కూడా చాలా చిరుప్రాయంలోనే మనకు కనపడతాయి. అందువల్ల ఇటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి అద్భుతమైన ఔషధం ఏదైనా ఉందంటే అది భగవద్గీత. అందువల్ల ఇందాక వరప్రసాద రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రతి ఇంటిలో కూడా ఈ భగవద్గీతను ఉంచుకొని భగవద్గీతలో ఉన్న విషయాలను చదువుతూ, పిల్లలకు చదివి చెబుతూ, దానికి తగిన ఉదాహరణలు ఇస్తూ, వాళ్లలో గనుక అటువంటి భావాలను గనుక నింపగలిగితే అటువంటి యువతరంలో ఎప్పటికీ కూడా స్ట్రెస్ గాని, టెన్షన్ గాని, డిప్రెషన్ గాని ఇలాంటివి వాళ్ళ దగ్గరికి రావు అన్నవి మనం అందరం కూడా గమనించాలన్నమాట. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి లేదా పరిష్కారం కనుక్కోవడానికి 3 విధాలు ఉంటాయి. మొదటిది ప్రత్యక్ష, పరోక్ష, ఆప్త వాక్యాలు అన్నవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ తరువాత వాటికన్నా శాస్త్ర ప్రమాణం అన్నది చాలా ముఖ్యం. అందువల్ల ఏదైనా ఒక సమస్యకు పరిష్కారానికి మీకు శాస్త్ర ప్రమాణం ఏదైనా కావాలి అంటే ఆ శాస్త్ర ప్రమాణం మనకు భగవద్గీత అని తెలుసుకోవాలన్నమాట. అందువల్ల ఏ సమస్య వచ్చినా కూడా దానికి సొల్యూషన్ భగవద్గీతలో మీకు దొరుకుతుంది. అందువల్ల దాన్ని శాస్త్ర ప్రమాణంగా తీసుకోండి. అందువల్లే ఆ శాస్త్రం మీద కోర్టులలో ప్రమాణం చేయిస్తుంటారు. ఈ శాస్త్ర ప్రమాణం మీద కోర్టుల్లో ప్రమాణం చేయిస్తుంటారు అన్నమాట. అది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే ఇందాక వరప్రసాద రెడ్డి గారు అన్నారు, భగవద్గీత జీవగీత, జీవన గీత అంటాము అని చెప్పేసి ఆయన అద్భుతంగా చెప్పారనమాట. అంటే మన జీవితం హాయిగా, సాఫీగా, అబ్స్ట్రక్షన్ లేకుండా జరగాల్సిన రీతిలో జరగడానికి భగవద్గీత అద్భుతంగా ఉపయోగపడుతుందని మనమంతా కూడా తెలుసుకోవాలన్నమాట. అందువల్ల ఈ విధమైన విషయాలను మనం భగవద్గీతలో తెలుసుకుంటూ, ఇప్పుడు మనమంతా ఢిల్లీ సరిహద్దుల్లో చూస్తున్నాం, రోజు టీవీల్లో మనకు చూపిస్తున్నారు, ఎంతో మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. దాన్ని హ్యాండిల్ చేయడానికి అక్కడ ఉన్న పోలీసులు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కసారి వారు ప్రొవోకేట్ చేస్తున్నప్పటికి కూడా మనం ఒక ఋషిలాగా, యోగిలాగా అక్కడ ప్రవర్తించాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసుల చేతిలో శస్త్రాలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. అక్కడ ఎవరైనా, అక్కడ ఉన్న పోలీసులకు వాళ్ళు ఏదైనా చేస్తే లాఠీ చార్జ్ చేయడానికి అధికారం కూడా ఉంది. కానీ వాటన్నిటినీ నియంత్రించుకుంటూ అక్కడ డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసు విభాగంలో అనేక సార్లు ఇటువంటి పరిస్థితులలో మనం ముందుకు వెళుతుంటాం.
ఎందుకంటే ఒక చిన్న పొరపాటు అక్కడ జరిగితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా కూలిపోవచ్చు. అందువల్ల అటువంటి పరిస్థితులలో పనిచేస్తున్న పోలీసులు ఒక ముని, ఒక ఋషి ఈ స్థాయిలో ప్రవర్తించాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి లక్షణాలు, ఇటువంటి క్వాలిఫికేషన్స్, ఇటువంటి క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయంటే వారిలో స్థితప్రజ్ఞత ఉండాలి. ఆ స్థితప్రజ్ఞత అన్నది ఎలా సాధించాలి అన్నది భగవద్గీత మనకు నేర్పిస్తుంది అనమాట. అందువల్ల ఈ విధంగా భగవద్గీత అనేక విషయాలు మనము డ్యూటీలో ఉన్నప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ పోలీసులో. ఎందుకంటే ఒక పక్కన సొసైటీ, ఇంకో పక్కన ఉద్యోగం, ఇంకొక పక్కన ఫ్యామిలీ, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అన్నది కూడా భగవద్గీత మనకు తెలియజేస్తుంది అనమాట. మీరందరూ కూడా ఏకే ఖాన్ గారు రాసిన ఒక పుస్తకం ఉంది, దాని పేరు AK 97 అనుకుంటా. ఆ పుస్తకంలో ఒక కథ ఆయన బ్రహ్మాండంగా రాస్తాడు. ఒక ఇన్స్పెక్టర్ పనిలో చాలా బిజీగా ఉండేవాడు, కాబట్టి వాళ్ళ పిల్లలతో సరిగా కలిసేవాడు కాదు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి తండ్రి వచ్చే వరకు మెట్ల మీద కూర్చొని ఉంటాడు. రాత్రి 9-9:30 అవుతుంటుంది. అప్పుడు వచ్చిన తండ్రి ఈ చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నాకు 300 రూపాయలు కావాలి అంటాడు అబ్బాయి. ఆశ్చర్యపోతాడు ఈ ఇన్స్పెక్టర్. ఎందుకు కావాలి 300 రూపాయలు అంటే, ముందు మీరు ఇవ్వండి నేను చెబుతాను అంటాడు. 300 రూపాయలు తీసుకుంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ తండ్రిని అడుగుతాడు, మీకు నెలకు ఎంత జీతం వస్తుంది అంటే, వాళ్ళ నాన్నగారు 30,000 రూపాయలు వస్తుంది అంటే రోజుకు 1000 రూపాయలు. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్న 300, తను ఇంతకు ముందు సేవ్ చేసుకున్న 700 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చి 1000 రూపాయలు చేతిలో పెట్టి, నీకు రోజుకు 1000 రూపాయలు వస్తుంది కదా, ఇదిగో నేను 1000 రూపాయలు ఇస్తాను, నాతో ఒక రోజు గడుపు అంటాడు. ఇటువంటి అనేక విషయాలు పోలీస్ జీవితంలో జరుగుతుంటాయి. ఎందుకంటే సమాజం ఎప్పుడైతే ఈ విధంగా మారిపోతూ ఉంటుందో, ఆ సమాజంలో మనం సిన్సియర్గా పనిచేస్తున్నప్పుడు మనం ఫ్యామిలీని చాలా సమయాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఫైన్ బ్యాలెన్సింగ్ అన్నది తప్పిపోతుంది అనమాట. అందువల్ల ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ అన్నది కూడా చాలా ముఖ్యమైనది. ఈ లైఫ్ ను బ్యాలెన్స్ ఎలా చేయాలి అన్నది కూడా మనకు భగవద్గీత నేర్పిస్తుంది అనమాట. అందువల్ల అనేక విషయాలను మనం తెలుసుకుంటూ, ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం ఎదురు చూడకూడదు. ఎదురు చూడొద్దని కూడా భగవద్గీత చెబుతుంది. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవాలన్నా, ఏదైనా విషయాన్ని పరిష్కరించాలన్నా మనకు మనం ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని మనం చేసుకోవాలి అని చెప్తుంది అనమాట. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీత తెలియజేస్తుంది. దీన్ని నేను ఎప్పుడు పిల్లలకి, ఇతరులకు కూడా చెబుతుంటాను. దీన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈ మీటింగ్ లో. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఆయన చేస్తున్న విషయం ఏంటంటే, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్థాయికి నువ్వు ఎదగాలి అని చెప్పడమే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్. అదే భగవద్గీత నేర్పిస్తుంది అనమాట. అందువల్ల ప్రపంచంలో ఉన్న అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు రాసిన వారందరూ కూడా భగవద్గీతను ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకంటే ఉద్ధరాత్మానం అంటారు. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మనల్ని మనమే పెంపొందింపజేసుకోవాలి అని భగవద్గీత మనకు నేర్పిస్తుంది. డిపెండబిలిటీ అన్నది పనికి రాదు. నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవాలి, నువ్వు వేరే వారి మీద ఆధారపడి ఉండకూడదు అని భగవద్గీత మనకు నేర్పిస్తుంది అనమాట. అందువల్ల భగవద్గీత మనల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ శ్లోకం ఎంతో గొప్పగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అనేక విషయాలు నేర్చుకోవడానికి కూడా, ప్రయత్నం చేయడానికి కూడా భగవద్గీత కారణభూతం అవుతుంది. అందువల్ల ప్రతి విషయం మీద అవగాహన కల్పించుకోవడానికి, తరువాత కొత్త విషయాలు నేర్చుకోవడానికి భగవద్గీత ఎంతో ప్రోత్సాహం కలుగజేస్తుంది అనమాట. ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఆ సమయం పూర్తయిందా నిరంజనాచారి గారు? సార్ ఒక 20 minutes మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం సార్. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చివరికి ఈ ఉద్యోగాన్ని వదిలేసే సమయంలో కూడా నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వలేదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ ఇంత సర్వీస్ ఉంది మీకు, ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, మీరు వదిలేశారు ఉద్యోగాన్ని అన్నారు. ఆ సమయంలో కూడా ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి ఇది లేకుండా చాలా సులభంగా దాన్ని వదిలేసింది. ఎందుకంటే రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్న ఉద్దేశంతో
నేను అది తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మనము మన చుట్టూ ఉన్న ప్రజలలో ఆనందాన్ని నింపడమే మన జీవితం యొక్క ముఖ్యమైన ఇది అని చెప్పేసి భగవద్గీత మనకు చెబుతుంది అనమాట. అందువల్ల క్లారిటీతో మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం వల్ల దాని గురించి మళ్ళా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. చాలా మంది నన్ను ప్రెస్ మీడియా కూడా అడుగుతుంటారు, సార్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా, మీరు రాజీనామా చేసి తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. నేను అన్నాను, నేను ఎప్పుడూ అలాంటిది నాది రాదు. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం క్లారిటీతో కన్విక్షన్ తో తీసుకోవడం వల్ల, ఆ క్లారిటీ కన్విక్షన్ అన్నది భగవద్గీత ద్వారా నేర్చుకోవడం వల్ల అది ఎటువంటి స్ట్రెస్ కానీ ఎటువంటి దీనికి కానీ గురి చేయలేదు. నన్ను న్యాచురల్ ప్రాసెస్ లో అది జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో కూడా భగవద్గీత చాలా ఉపయోగపడింది అని నేను చెప్తాను. ఫైనల్ గా గైడెన్స్ టు జూనియర్స్ కూడా చాలా ముఖ్యం. మనం భగవద్గీతలో కృష్ణుడు గాను ఒక్కోసారి అర్జునుడు గాను ఉండాలని మనల్ని సూచిస్తుంది అనమాట భగవద్గీత. ముఖ్యంగా మనం ఎప్పుడైతే మన జూనియర్స్ తో ఉంటామో వాళ్ళని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండాలి, వాళ్లకు ధైర్యం ఇవ్వాలి, వాళ్లకు గో హెడ్ అని చెప్పాలి, నేనున్నాను అని ధైర్యం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇది భగవద్గీత నేర్పించింది. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం, జరిగిన విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఇక్కడ నేను సిబిఐలో పనిచేస్తున్నప్పుడు కోర్టులో జరిగిన విషయం ఇది. సాధారణంగా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరూ వాదించేవారు, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఒకరోజు కోర్టులో జరిగిన విషయం, ఢిల్లీ నుంచి ఒక న్యాయవాది, ఒక అడ్వకేట్ వచ్చి, ఆర్గ్యుమెంట్స్ బాగా జరిగాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చెప్పారు, అతను కూడా చెప్పాడు. అతను చివరిలో అతను ఏమన్నాడంటే, నేను ఒక కథ చెప్తాను జడ్జి గారు అన్నారు. జడ్జి గారు అన్నారు, ఓకే చెప్పండి అన్నారు. అప్పుడు అతను ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నారు చాలా మంది. అది వర్షాకాలం. ఆ వర్షాకాల సమయంలో విమానం మేఘాల్లోంచి వెళుతున్నప్పుడు చాలా టర్బులెన్స్ ఉండింది. అందువల్ల చాలా మంది భయపడిపోయారు. భయపడిపోయి అందరూ అరవడం మొదలు పెట్టారు, అంటే విమానానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అని. కానీ ఒక చిన్న 6 ఏళ్ల అమ్మాయి మొదటి సీట్లో కూర్చొని చిన్న తన బొమ్మలతో ఆడుకుంటుంది. ఆ అమ్మాయి ఈ టర్బులెన్స్ కానీ ఈ కేకలు కానీ వీటన్నిటిని పట్టించుకోవడమే లేదా అమ్మాయి. కొంతసేపు తర్వాత ఆ టర్బులెన్స్ నుంచి బయటికి వెళ్ళింది, విమానం చక్కగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఈ పెద్దవాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ చిన్న అమ్మాయి, మేమంతా ఇంత గొడవ పెడుతున్నా కూడా ఇంత చక్కగా ఆడుకుంటుందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారు, నీకు భయం ఎలాగా అంటే ఆ అమ్మాయి చెప్పింది, ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్ మా నాన్నగారు, ఆయన ఎలా ఫ్లైట్ నడుపుతారో నాకు బాగా తెలుసు, దాని మీద నాకు ఆయన మీద విశ్వాసం ఉంది అని ఆ అమ్మాయి చెప్పింది. చెప్పి అడ్వకేట్ ఏమన్నాడంటే, జడ్జి గారు మీ మీద కూడా మాకు విశ్వాసం ఉంది అని చెప్పాడు. అప్పుడు మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంతా నా దగ్గరికి వచ్చి, సార్ బ్రహ్మాండంగా మనం ఆర్గ్యుమెంట్లు చేశారు, కానీ ఈ కథ వల్ల ఈ నిర్ణయం ఏమన్నా మనకు విరుద్ధంగా వెళుతుందేమో అన్నది చెప్పారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, మీరు కూడా ఏదైనా కథ చెప్పొచ్చు కదా అన్నారు. అంటే వాళ్ళు, సార్ కథలేమి మాకు గుర్తులేవు అన్నారు. అప్పుడు లేచి నిలబడి నేను జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, జడ్జి గారు, కోర్టులో కేవలం న్యాయవాదులు మాత్రమే మాట్లాడాలి, మిగతా వాళ్ళు మాట్లాడకూడదు, అది నాకు తెలుసు. కానీ కథలైతే ఎవరైనా చెప్పొచ్చు. మీరు ఎదుటి వారికి కథ చెప్పే అవకాశం ఇచ్చారు, మాకు కూడా ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండి అని ఆయన అడగడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పండి అన్నారు. ఆ కథ మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు, నేను చెప్తాను అన్నారు. చెప్పండి అన్నారు. అప్పుడు ఈ కథ మీకు అందరికీ తెలిసిన కథే చెప్పాను. ఒక గ్రామంలో 2 సంవత్సరాల నుంచి వానలు రాక కరువు ఉంటుంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా రాత్రి ఒక మీటింగ్ తీసుకొని, రేపు ఉదయం అందరం 10 గంటలకు మనం మన ఊర్లో ఉన్న దేవాలయం దగ్గర సమావేశమై భగవంతుణ్ణి వర్షం కోసం మనం ప్రార్థించాలి అని వాళ్ళు అంటారు. అందరూ వెళ్ళిపోయి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అందరూ సమావేశమవుతారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఒక గొడుగు తీసుకొని వస్తాడు అక్కడికి. అప్పుడు అందరూ అడుగుతారు, నువ్వెందుకు గొడుగు తెచ్చావు అంటే, మనం ఇంతమంది ప్రార్థించిన తర్వాత దేవుడు ఖచ్చితంగా మనకు వర్షాన్ని ఇస్తాడు, అందువల్ల ఆ వర్షం నుంచి నన్ను కాపాడుకోవడానికి నేను గొడుగు తెచ్చుకున్నాను, నాకు అటువంటి భక్తి దేవుడి మీద ఉంది అని చెప్పి, నాకు అటువంటి భక్తి ఉంది దేవుడి మీద, జడ్జి గారు మీ మీద కూడా మాకు అటువంటి భక్తి ఉంది అని ఆ కథ ముగించడం జరిగింది. ఆ కేసులో మేమే గెలిచాం. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, నేను మనం ఎప్పుడైతే మన వాళ్లతో ఉన్నామో, మన జూనియర్స్ లో ఉన్నామో, వాళ్ళను గైడ్ చేయడం అన్నది చాలా ముఖ్యము అన్నది భగవద్గీతలో కృష్ణుడు నేర్పించిన విషయం అన్నమాట. అందువల్ల అటువంటి పరిస్థితులలో మనం ముందుకు వెళుతూ
మనం పనిచేస్తున్న వాళ్ళతో వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుకుంటూ వాళ్ళెప్పుడూ నిరుత్సాహపడకుండా వాళ్ళను చక్కని మార్గదర్శనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఒక అద్భుతమైన వాతావరణాన్ని మనం సృష్టించవచ్చు. ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో మనకు సందర్శనమిస్తాయి. అందువల్ల ఈ కార్యక్రమానికి హాజరైన వారందరినీ కూడా భగవద్గీత చదవడం, భగవద్గీతలోని విషయాలను అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న విషయాలను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం అన్నది చేస్తే అద్భుతాలు జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంస్కృత భారతి, ప్రజ్ఞా భారతి మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. చాలా